వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. కార్యాలయాన్ని కూల్చడం అప్రజాస్వామికమన్న అంబటి. గత 5 ఏళ్లలో విధ్వంసకర పాలన సాగింది. అందుకే వైసీపీ వాటమి పాలైందన్న యనమల. పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు ఫోకస్. 10 రోజుల్లో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని సీఎం పరిశీలిస్తారన్న కోమటిరెడ్డి. సింగరేణిని రక్షించవలసిన బాధ్యత కేంద్రానిది. బీఆర్ఎస్ వల్లే నష్టాలు వాటిల్లాయన్న కిషన్ రెడ్డి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. ముఖ్యమంత్రికి హరీష్ రావు లేఖ. వివాదాస్పదంగా మారిన మియాపూర్ ఇళ్ల స్థలాల వ్యవహారం. పోలీసులు ప్రజలకు మధ్య ఘర్షణ. మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెలు వేశారు. దీంతో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండిఏ అధికారులు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు. కాగా తమ స్థలాల నుంచి కదిలేది లేదని స్థానిక పేదలు భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. మూడో పార్టీ గవర్నమెంట్ ఈ ముగ్గురు మధ్య వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా గమనిక. మీకు అందరికీ, ఎందుకంటే ఇందులో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. దయచేసి మీరు గమనించాలి. ఈ యొక్క మియాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 100, 101 ఈ సర్వే నెంబర్ల మీద గత మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెలు వేశారు. దీంతో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించలేదన్నారు హెచ్ఎండిఏ అధికారులు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు పోలీసులు. కాగా తమ స్థలాల నుంచి కదిలేది లేదని స్థానిక పేదలు భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. సో ప్రజలందరికీ కోరిక ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ వివిధ జిల్లా నుంచి కానీ, ఊరు నుంచి కానీ, పల్లెటూరు నుంచి కానీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడున్న లోకల్ తహసీల్దార్కి అయినా, లేకపోతే కలెక్టర్ అయినా అక్కడ వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా మనము. ఏపీలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? గత వైసీపీ సర్కారు హయాంలో అక్రమ నిర్మాణాల పేరుతో పలువురు టీడీపీ నేతల ఇళ్ల ప్రహరీలను, గోడలను, విద్యాసంస్థల గేట్లను కూల్చివేసినట్లుగానే ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నీటిపారుదల శాఖ స్థలంలో బోర్డు యాక్ట్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజు మొత్తానికి వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చిందని జగన్ ప్రభుత్వం. దీనిపైనే ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దంటూ ఆదేశించింది. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు
తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను బేఖతారు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనేది హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని తెలిపారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది లేదు, అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నామన్నారు మాజీ సీఎం జగన్. కాగా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారంటూ ఆరోపించారు వైసీపీ నేతలు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసులను కూల్చడమే ముఖ్యమా అంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన ప్రజాస్వామ్యవాదానికి లేదంటే విధ్వంసకారుడా అంటూ ప్రశ్నించారు అంబటి. రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు, ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని కేవలం తాడేపల్లిలోనే కాదు, విశాఖ ఎండాడలో నిర్మిస్తున్న కార్యాలయంతో పాటు అనకాపల్లి, నెల్లూరు సహా పలు చోట్ల నిర్మాణంలో ఉన్న కార్యాలయాల విషయంలో అధికారులు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇదెక్కడ కక్ష సాధింపని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి, సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు, ఇతరితర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు. వారు కూడా అనేక న్యాయ వ్యవస్థ ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీలో పాలన కొనసాగుతుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. 100 మంది పోలీసులతో వైసీపీ ఆఫీసులను కూల్చిన ఘటనను ప్రజలంతా చూశారని చెప్పారు. కోర్టు ఆర్డర్ బేఖతారు చేశారన్నారు. పార్టీలకు స్థలాలు ఇవ్వాలని అన్న జీవోను 2016లో తీసుకువచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తామన్నారు. రాజ్యం ఇప్పుడు మారదు. సావరిన్ నెవర్ చేంజెస్, ఓన్లీ ఎ పర్సన్ చేంజెస్. ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత తాడేపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీజుకు తీసుకున్నటువంటి 2 ఎకరాల స్థలం అది క్యాపిటల్ రీజియన్ ఏరియాలో ఉందని, దానికి పర్మిషన్ తీసుకోలేదని మీరు నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు. మీరు చెప్పే నోట్ నిజమే. సిఆర్డిఏ సెక్షన్ 108 ప్రకారం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని సిఆర్డిఏ చట్టం నిర్దేశించు. అది వర్చువల్ పోర్టల్, నాట్ బై మాన్యువల్. ఈ సర్వే నంబర్ 201-202/A1 ఆ సర్వే నంబరు
పోర్టల్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ సర్వే నంబరు గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి సర్వే నంబర్ తీరేది కాబట్టి ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోర్టల్ ద్వారా మీకు పర్మిషన్ అప్లై చేస్తే ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేనది నిజం కాదా? రాజ్యం ఇప్పుడు మారదు. సావరిన్ నెవర్ చేంజెస్, ఓన్లీ ఎ పర్సన్ చేంజెస్. ఇక్కడ ప్రభుత్వం మారి 3 రోజుల పాటు కడప జిల్లా పులివెందుల పర్యటనకు ఏపీ మాజీ సీఎం జగన్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన భాకరాపురంలో గల తన నివాసంలో నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు జగన్ను కలిశారు. పులివెందుల ఆఫీసులో మరోవైపు కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఏపీ ఆర్థిక వ్యవస్థపై మాజీ మంత్రి యనమల కాకినాడ తుని వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించి గాడిలో పెట్టాలని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేసి మాట్లాడే అవకాశాన్ని గతంలో ఇవ్వలేదన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలని తెలిపారు. తమ ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నామని యనమల పేర్కొన్నారు. కొలాప్స్ అయింది. ఎవరికైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి. వాళ్ళు దోచుకోవడానికి వీలైనటువంటి మైండ్స్ ఇటువంటివన్నీ కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి. ఎందుకు పనిచేసాయంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పడే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసర్లందరూ కూడా. కొన్ని డిపార్ట్మెంట్లో, రెవెన్యూ అండ్ డిపార్ట్మెంట్లో వీటిలో. దీనివల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అంచేత ముందు మనకి అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి. వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. ఈనాడు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్. రైతాంగానికి వ్యవసాయం అంటే దండగ కాదు, పండుగ చేయాలన్న లక్ష్యంతోనే రైతుల రుణమాఫీ అమలు చేస్తున్నామంటూ చెబుతుంది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీ చేయగా తాము మాత్రం ఏకకాలంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు రైతు భరోసాపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలు ఖరారు చేస్తుందని చెప్పుకొచ్చారాయన. మరోవైపు ఆగస్టు 15 డెడ్లైన్ కావడంతో నిధులను సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతుంది రేవంత్ సర్కార్. పంట రుణాల మాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది? ఏకకాలంలో 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తారా, లేదంటే విడతల వారీగా అమలు చేస్తారా? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వేళ కర్షకుల్లో ఎన్నో సందేహాలు. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం దొరికింది. రైతన్నలకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలోని రైతులందరికీ ఆగస్టు 15లోగా ఏకకాలంలోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలిలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న 2 లక్షల లోపు రుణాలన్నింటినీ ఒకేసారి మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ముందుగా చెప్పినట్లుగానే ఆగస్టు 15వ తేదీలోగానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వివరించారు ముఖ్యమంత్రి. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలపైనే ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ భేటీలోనే రుణమాఫీ విధి విధానాలపై పూర్తిస్థాయిలో మంత్రివర్గం చర్చించింది. 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ హామీని నెరవేర్చడంలో భాగంగా రుణమాఫీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు సీఎం రేవంత్.
మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. మరోవైపు గత ప్రభుత్వం 2 విడతలుగా రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్గా తీసుకుని 16,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. రెండోసారి 2018 డిసెంబర్ 11 కటాఫ్గా తీసుకుందన్నారు. రెండోసారి 12,000 కోట్లు జమ చేసిందన్నారు. 2 విడతలు కలుపుకుంటే మొత్తం 28,000 కోట్ల మేర కేసీఆర్ సర్కార్ రుణమాఫీ కోసం ఖర్చు చేసిందన్నారు ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్గా నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే సమయంలో ఒకేసారి మాఫీ చేస్తున్నామని, ఇందుకోసం 31,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. గత ప్రభుత్వం 4 విడతల్లో మాఫీ చేస్తామని, వడ్డీ చెల్లిస్తామని చెబుతూ వాయిదా వేయడమే కాకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమైందని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ, రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నది. మరోవైపు రైతు భరోసాపైన విస్తృతంగా చర్చించింది తెలంగాణ మంత్రివర్గం. దీనిపై ఎన్నో ఆరోపణలున్నాయన్న ముఖ్యమంత్రి అపర కుబేరులకు సైతం రైతు బంధు నిధులిచ్చారని విమర్శించారు. తాము మాత్రం అందరితో చర్చించి వారి సూచనలు, సలహాలు తీసుకుని రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అర్హులకు మాత్రమే అందేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే రైతులు, రైతు కూలీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి విధి విధానాలు రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించారు. జూలై 15 కల్లా ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, అనంతరం దాన్ని బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి అర్హులైన వారికి రైతు భరోసా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా చూస్తే ఇటు రైతు రుణమాఫీ, అటు రైతు భరోసాపై కీలక ప్రకటనలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నా వీటికి నిధుల సమీకరణ ఎలా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. పైగా ఇప్పుడు ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు ఉన్న లోన్లన్నీ మాఫీ అనడంతో పెద్ద ఎత్తున నిధులు కావలసిన పరిస్థితి. ఈ దిశగా దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే రుణాల సమీకరణకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. ఒక్క రైతు రుణమాఫీకే 31,000 కోట్ల మేర ఖర్చవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక రైతు భరోసా, రైతు బీమా కూడా కలుపుకుంటే ఆ మొత్తం 40,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 14,000 కోట్ల మేర ఆదాయం వస్తుండగా ఇప్పటికే దానికి మించిన ఖర్చులున్నాయి.
ఆ ఆదాయం నుంచి ఈ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వారానికి ఓసారి 1000 నుంచి 2000 కోట్ల దాకా రుణాలను తీసుకొస్తోంది రేవంత్ ప్రభుత్వం. బాండ్ల విక్రయం ద్వారా ఎప్పటికప్పుడు ఇలా తీసుకొస్తూ బండి లాక్కొస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 1000 కోట్లు, 2000 కోట్లు ఇలా రుణాలు తీసుకురావడం కాకుండా ఒకేసారి 10 నుంచి 20,000 కోట్ల మేర నిధులు బాండ్ల రూపంలో సేకరించి రుణమాఫీ చేయాలని, అందుకు అవసరమైన ప్రయత్నాలను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా ముందుకు వెళ్లవచ్చా అన్న అంశాలను పరిశీలిస్తోంది. అయితే ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణాల సేకరణకు రిజర్వ్ బ్యాంకు అనుమతిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఈ పరిమితి కింద 49,589 కోట్ల మేర రుణాలను తీసుకుంది. వాటిలో 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో గత ప్రభుత్వం 26,158 కోట్లను సేకరించింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50,000 కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. వీటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా 40,000 కోట్లను తీసుకుంటే 3 పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా. ఇక బాండ్ల రూపంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8,246 కోట్లను సేకరించింది. మరో 2,000 కోట్లు ఈ నెల 18న బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖాతాలోకి చేరినట్లు తెలుస్తోంది. వీటితో కలిపితే ఈ ఏడాది కింద వచ్చే కోటాలో 10,000 కోట్లు అవుతుండటంతో మరో 30,000 కోట్ల రూపాయలను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ప్రస్తావన వస్తోంది. కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని తరపున రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి 35,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఏదైనా ఒక కార్పొరేషన్కు ఇంత భారీ స్థాయిలో రుణమివ్వాలంటే దానిని అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని, దానికొచ్చే ఆదాయ మార్గాలను సైతం స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. ఒక సంస్థ లేదంటే ఒక పథకం పేరుతో ఇచ్చే రుణం సొమ్మును దానికి మాత్రమే వినియోగించాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తు ఇవ్వడం చెల్లదని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వీటితో పాటు రుణ సేకరణకున్న ఇతర అవకాశాలు ఏమిటన్న దానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందన్న వాదన వినిపిస్తోంది. మొత్తం మీద ఏది ఏమైనా 2 లక్షలలోపు ఉన్న పంటల రుణాల మాఫీని ఆగస్టు 15లోగా ఒకే దఫాలో చేస్తామని తేల్చి చెబుతోంది రేవంత్ ప్రభుత్వం. సిటీలో చాలామంది వాహనదారులు యూటర్న్ కాస్త దూరంలో ఉంటే అక్కడి వరకు ఏం వెళ్తాంలే అనుకుని రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. ఇలా రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల వారికే కాదు, ఎదుటి వారికి కూడా డేంజరే. ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా రాంగ్ రూట్లో వెళ్లే వారికి భారీగా ఫైన్ వేస్తూనే తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఫైన్స్ ఏ మేరకు ఉంటాయి, శిక్షాకాలం ఎంత? వాచ్ ది స్టోరీ. రాంగ్ రూట్ లో వెళ్లే వారి వల్ల యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సైబరాబాద్ ఏరియాలో రాంగ్ రూట్ లో వెళ్తూ పట్టుబడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకి పంపుతున్నారు. ఇందులో భాగంగా మొదటిసారి రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద కేసులు పెడుతున్నారు. రాంగ్ రూట్ లో వచ్చి పట్టుబడితే వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేస్తారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ లో ఒక్కరోజే 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు.
రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల వారికే కాదు ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంత భారీగా ఫైన్స్ వేసినా ఉల్లంఘనలు తగ్గడం లేదని చెప్తున్నారు. అందుకే రాంగ్ రూట్ డ్రైవింగ్ కి పాల్పడే వారిపై సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఈ కేసులో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. గత నెలలో సైబరాబాద్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టగా నిన్న ఒక్కరోజే 93 మందిపై కేసులు నమోదు చేశారు. యూటర్న్లు ఎక్కువ దూరం ఉన్న రోడ్లపై ఎక్కువగా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు వాహనదారులు. అంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకునే బదులు కొద్ది దూరం రాంగ్ రూట్ లో వెళ్తే అయిపోతుందని అనుకుంటున్నారు. దీంతో ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ స్పీడ్ గా వస్తుండటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా రాంగ్ రూట్ లో వెళ్లే 124 ప్రాంతాలను గుర్తించారు పోలీసులు. ఆయా ప్లేసుల్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరి వారిపై కేసులు పెడతామని చెప్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వెహికల్స్ ను సీట్ స్టేషన్ కి తరలిస్తామని చెప్తున్నారు. వాహనదారులు తిరిగి కోర్టు ద్వారా తమ వాహనాలను తీసుకోవాలని చెప్తున్నారు. ఫైన్స్ వేసినా తీరుమారని వాహనదారులు ఇక జాగ్రత్త. రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ కేసులు నమోదు చేస్తున్నారట. ఇకనైనా తీరు మార్చుకొని మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలని రక్షించండి. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేశాం కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాజీ పడబోమంటున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. పూణేలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో సమావేశమైన ఆయన శివసేన, కాంగ్రెస్లతో పొత్తు చెదిరిపోకుండా ఉండేందుకే లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనతో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనదైన వైఖరిని ప్రదర్శించింది. మరోవైపు పూణే, బారామతి, మవల్, షిరూర్ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని కూడా శరద్ పవార్ సమీక్షించారు. ప్రతి ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను సూచించారు. సీట్ల పంపకాల సమయంలో ఎన్ని సీట్లు కోరాలనే దానిపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోని ఎమ్మెల్యే కోటా నుంచి 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు అధికార మహాయుతికి, ప్రతిపక్ష మహావికాస్ అఘాదీకి కీలకం కానున్నాయి. రాష్ట్రంలో 288 మంది సభ్యులతో సభలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఒక్కో అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. బీజేపీకి 5 అభ్యర్థులు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీ పార్టీకి వదిలివేసే అవకాశం ఉంది. జూలై 12న ఎన్నికలు జరగనుండగా జూన్ 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే బీజేపీ 103 మంది ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 40, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా శివసేనకు 15 మంది, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. ఈ వారంలో ఇది 2వ ఘటన కాగా ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ వంతెన నదిలో కూలిపోయింది. ఇప్పుడు బీహార్లోని సివాన్ జిల్లాలో గల కండక్ కాలువపై ఉన్న వంతెన కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. మహారాజ్గంజ్ జిల్లాలోని పటేదీ బజార్ మార్కెట్ను దర్భంగాలోని రామ్గఢ్ పంచాయతీతో ఈ వంతెన కలుపుతుంది. ఈరోజు ఉదయం ఈ వంతెన ఒక్కసారిగా భారీ శబ్దంతో కుప్పకూలింది. ఈ వంతెన పైనుంచి ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. నిర్వహణ లోపం వల్లే వంతెన కూలిపోయిందని, ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఇప్పుడు అది కూలిపోవడంతో గండక్ కాలువ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.